సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పిఎస్ పరిధిలో ఆల్ఫాజోలం దొరికిన కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు జిల్లా ఎస్పీ రూపేష్. ఇక 2 వారాల క్రితం మెదక్ జిల్లా వాసి ఆల్ఫాజోలం తయారు చేస్తూ ఉండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 350 గ్రాముల డ్రగ్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక ఏకంగా కుటుంబ సభ్యులందరూ ఈ డ్రగ్ తయారు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. ఈ ఘటనలో 8 మందిని అదుపులోకి తీసుకోగా మరో 9 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. కోట్లలో కొనసాగుతున్న డ్రగ్స్ మాఫియా గురించి పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించారు ఎస్పీ రూపేష్. గుమ్మడిదల పొల్యూషన్ లిమిట్స్లో మనము 2 వీక్స్ బ్యాక్ ఒక 350 గ్రాముల ఆల్ఫాజోలం పట్టుకోవడం జరిగింది. సో దాని సప్లై చైన్ అసలు ఎక్కడి నుండి వచ్చింది అంతా కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా గిర్మగాని సుధీర్ గౌడ్ ఈజ్ ద మెయిన్ కింగ్ పిన్. చాలా వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్తా ఉంటాడు. బట్ ఇతను చేసే పని కల్తీ కల్లులో కలిపే ఆల్ఫాజోలంని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. దాని తర్వాత ఇతనికి బిశ్వేశ్వర్ సింగ్, ఇతను ఒరిస్సా వాస్తవ్యుడు. ఈ బిశ్వేశ్వర్ సింగ్ పరిచయం అయ్యాడు. ఈ బిశ్వేశ్వర్ సింగ్ నేపథ్యం వచ్చి ఇతను ఒక కంపెనీలో, ఒక ఫార్మా కంపెనీలో పనిచేశాడు. ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు ఆల్ఫాజోలంని ఎట్లా తయారు చేయాలనేది అతను నేర్చుకొని దాదాపు ఈ బిశ్వేశ్వర్ సింగ్, సుధీర్ గౌడ్ మరియు శ్రీవాణి, సుధీర్ గౌడ్ వాళ్ళ వైఫ్, వీళ్ళు ముగ్గురు, దాంతోపాటు ఇంకొక అతను రాజేశ్వర్ శర్మ అని చెప్పేసి ఇతను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా తీసుకొని 2023లో హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్లో ఒక కంపెనీని కొన్నారు. వీళ్ళంతా కూడా ఒక పెద్ద ప్లాంట్, దాదాపు ఒక 7-8 కోట్లు పెట్టి ఆ ప్లాంట్ కొనడం జరిగింది. దానికి ఒక 2-3 కోట్లు పెట్టి కరెంట్ కనెక్షన్, పీసీబీ అప్రూవల్ అవన్నీ కూడా తీసుకొని అక్కడ దాదాపు ఒక 2023లో ప్రతి బ్యాచ్, అంటే ఒక బ్యాచ్ తయారు చేయడానికి దాదాపు 10 నుండి 12 రోజులు టైం పడుతుంది. అట్లాంటిది దాదాపు ఒక 1 ఇయర్లో ఒక 50 బ్యాచ్లు వీళ్ళు తయారు చేయడం జరిగింది. తయారు చేసి దాన్ని హైదరాబాదు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాదు ప్రతి డిస్టిక్లో ఎక్కడెక్కడైతే ఈ కల్తీ కల్లు తయారవుతుందో అక్కడక్కడికి వీళ్ళ మిగతా అక్యూజ్లు అందరూ ఉన్నారు. ఒక 10-12 మందిని ఇప్పటివరకు మాకు తెలిసింది. వాళ్ళందరినీ పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలా డబ్బులు సంపాదించి దాదాపు సుధీర్ గౌడ్ పేరు మీద దాదాపుగా ఒక 13 కోట్ల విలువ చేసే 8 ప్రాపర్టీస్, ఒక 2 కార్స్, వాళ్ళ భార్య పేరు మీద కూడా చాలా సర్వే నెంబర్లలో ప్లాట్స్. బిశ్వేశ్వర్ సింగ్ దాదాపు ఒక 13 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఆల్ఫాజోలం తోటే లాస్ట్ 1 ఇయర్లో వీళ్ళు దాదాపు మా అంచనా ప్రకారం ఒక 20 కోట్లు సంపాదించినట్టు అనుకుంటున్నాము. దాదాపుగా వీఆర్ సస్పెక్టింగ్ దట్ ఆల్మోస్ట్ ఒక 50 నుండి 60 కోట్ల ఆస్తులు కూడా పెట్టారు. కంపెనీని కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్న సిఐ జిన్నారం నాయముద్దీన్ కూడా కంపెనీ దగ్గరికి వెళ్ళి అన్నీ చేసి అక్కడ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ కంపెనీని కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇది ఇంకా బిగినింగే. దీనిలో మొత్తం 17 మంది అక్యూజ్డ్లు ఉంటే ఇప్పటివరకు లాస్ట్ రిమాండ్లో 3 పంపించాము. ఇప్పుడు 5 రిమాండ్ చేస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళని A6 నుండి A14 వరకు అందరూ కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళని కూడా తొందరగా పట్టుకుంటాము. ఇంకా ఇన్డెప్త్గా కూడా వెళ్ళి ఎంతమంది ఉంటే అంతమంది రిమాండ్ చేయడం జరుగుతుంది.